అందరికీ ఉద్యమ జైభీములు. ఈరోజు మాలబంటి కులహత్యకు నిరసనంగా భవిష్యత్ కార్యాచరణ గురించి కేఎన్పిఎస్ ఆధ్వర్యంలో తీసుకున్న కార్యక్రమానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, చాలామంది వక్తలు ఉన్నారు కాబట్టి నాకు ఇచ్చిన టైం పరిమితులనే మాట్లాడుతుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మాలబంటి విషయంలో దళిత సంఘాలుగా, మహిళా సంఘాలుగా స్పాంటేనియస్ స్పందన రావాలి. మనకంటే ముందే ముస్లిం సమాజం, మైనార్టీ సమాజానికి చెందిన రిజ్వాన్ అండ్ టీం వారికి రావడము, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దాదాపుగా ఆ రోజు విషయం అందరికీ తెలిసిన స్పందించేసి మాకంటే ముందు అక్కడ స్పాట్కు పోయిన వ్యక్తులు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మాలబంటి విషయంలో ఈ హత్య భార్గవి వాళ్ళ పేరెంట్స్ చేసిన దానికి ఆ లోకల్గా ఉన్న పోలీసులు కూడా అంతే బాధ్యత అని నేను గంటపదంగా చెప్పదలుచుకున్నా. పోలీసులు వాళ్ళ పోలీస్ మాన్యువల్లో కులాంతర వివాహాలు చేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత వారి రక్షణ బాధ్యత అంతా కూడా వాళ్ళదే. క్లియర్గా పోనీ గత చరిత్ర, వీళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు అనుకుంటే కాదనుకుందాం. ఆ ఇంట్లో అందరు కూడా ఇప్పుడున్న ఈ నలుగురు ఎవరైతే జైల్లో ఉన్నారో అందరు కూడా క్రిమినల్ కేసులు పెండింగ్లు ఉన్నాయి అదే పోలీస్ స్టేషన్లో. ఏ పోలీస్ స్టేషన్లోనైతే ఈ కేసు బుక్ అవుతుందో, ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కంప్లైంట్ వస్తుందో, ఆ పోలీస్ స్టేషన్లోనే ఈ నలుగురి మీద కంప్లైంట్లు ఉంటుంది. అంటే పోలీసు వాళ్ళకు ఈ క్రిమినల్ నేచర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అని వాళ్ళకి తెలిసిన ఎవరికైతే రక్షణ కల్పించాలనో దాంట్లో పూర్తిగా విఫలమైందని స్పష్టంగా తెలుస్తున్నది. అందుకనే ఈ హత్యకు సహకరించిన వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా చేస్తే బాగుంటుందని నాకు అభిప్రాయం. అంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేయకపోవడం వల్ల ఈ హత్య జరిగిందని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ ఈరోజు మనం ఈ కార్యక్రమం తీసుకునేది ఉన్నదో భవిష్యత్తు కార్యాచరణ గురించి మనం తీసుకుంటున్నాం కాబట్టి నేను పోయిన రోజు ఫస్ట్ డిమాండ్ ఒకటే చేసిన. ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పిన నాగరాజ్ కేసులో ఏదో బీజేపీ వాళ్ళు చేసి రద్దు చేసారు అని, బీజేపీలో 1% కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. కాకపోతే పేపర్లో టీవీలలో మాట్లాడారు. మనలాంటి ప్రజా సంఘాలు వారు హత్య జరిగిన రోజు ఉస్మానియా దగ్గర ధర్నా చేసి ఫాస్ట్ ట్రాక్ ఒకటి వేయించుకోవడం జరిగింది. అదే ఈరోజు వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. ఇప్పుడు భార్గవికి మాలబంటి కుటుంబానికి న్యాయం జరగాలంటే ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు డిమాండ్ మీద ఇమీడియట్గా ఒక ప్రోగ్రాం తీసుకోవాలి. మిగతా కార్యక్రమాలన్నీ తర్వాత. అయితే నా ఉద్దేశంలో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక డేట్ నిర్ణయించుకోవాలి. ఆ కార్యక్రమం కూడా మాలబంటి పుట్టి పెరిగిందంతా సూర్యాపేటలోనే ఉండాలి ఆ కార్యక్రమము. దానికి మినిమం ఒక 10 నుంచి 20 వేల మందితో నా కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని నా విజ్ఞప్తి. అది కూడా డేట్ ఇమీడియట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఇంకో ప్రధానంగా ఈ డేట్ అనేది వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు ముందు అంటే 10 రోజుల మధ్యలో చేస్తే బాగుంటుందని, మనకు కావాల్సిన ఏదైనా డిమాండ్ ఉందో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బిఫోర్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో పెట్టుకుంటే ఒక డేట్ అనుకుంటే బాగుంటుంది. దాంతోపాటు మనం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా డిమాండ్ ఒకటి పెట్టాలి. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలకైనా ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులందరూ కూడా మాలబంటి విషయంలో అసెంబ్లీలో చర్చకు తీసుకురావాలని డిమాండ్ పెట్టాలి. అప్పుడు ఎట్లా మాట్లాడారో రేవంత్ రెడ్డి అందరూ తెలుస్తుంది. మీరు ఏం చేయకూరి, వాళ్ళ ఇంటికి పోకూరి, వాళ్ళతో మాట్లాడకూరి. మీకు ప్రజాప్రతినిధులుగా ఎస్సీ ఎస్టీల సమస్యల మీద మాట్లాడుకోవాలని మీకు అసెంబ్లీకి పంపించినాం కదా. మీరందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయాలని ఒక డిమాండ్ కూడా మనం ఈ వేదిక ద్వారా తీసుకపోతే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు భిక్షం గారు అన్నారు బంటి ఫాదర్,
నాకు ఇవి డిమాండ్ కావాలి. అది డిమాండ్ కాదు, మీ హక్కు. మాల వంటి కుటుంబానికి హక్కుగా రావాల్సిన అన్నీ కూడా ఈయన అడిగిండు. ఈయన సొంత కోరికలు కావు కాబట్టి అది కూడా జీవోఎంఎస్ 13 క్లియర్గా ఉన్నది. 2019లో వచ్చింది జీవోఎంఎస్ 13. ఇది 3 నెలల లోపల, అంటే హత్య జరిగిన నుంచి 3 నెలల లోపల అది కంపల్సరీ అందించాల్సిందే. ఇది స్పష్టంగా ఉంది జీవోఎంఎస్ 13లో. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం అసలు డబుల్ బెడ్రూమ్లు కట్టిన అన్ని జిల్లాల్లో కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. అందులోకని ఇమీడియట్గా ఇవ్వచ్చు. అది పెద్ద సమస్యనే కాదు. ఎందుకంటే వాళ్ళ సూర్యాపేట ఆర్డీఓ పరిధిలోనే ఆ ఇండ్లన్నీ అలాట్మెంట్ చేసే అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు తలుచుకుంటే ఇమీడియట్గా ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళ ఫాదర్కు పెన్షన్ ఇవ్వాలి. తర్వాత కుటుంబంలో భార్య వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇవన్నీ కూడా చట్ట ప్రకారము ఆ బాధిత కుటుంబానికి హక్కుగా రావాల్సిందే. మనం అడుగుని ప్రాధాన్యపడే అవసరమే లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం ఉండడం కారణమే ఇలాంటి వివక్షత జరుగుతున్నాం. మనం పోయేదో అడుక్కునే పరిస్థితికి వస్తుంది. కాబట్టి వీటితో పాటు జీవోఎంఎస్ 29 ప్రకారం వాళ్ళకి ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్లో మొన్ననే ఇచ్చారు, కానీ అది ఇమీడియట్గా ఇవ్వాల్సిందే. మిగతాదంతా కూడా ఛార్జ్షీట్ తర్వాత వస్తుంది. కాబట్టి ఈ డబ్బులు అడుక్కున్నాడు, ఉద్యోగాలు అడుక్కున్నాడు మనకు కాదు. మాల బంటి చనిపోయిన కుటుంబానికి అందరు కూడా, అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడితే అప్పుడే విజయం తప్ప, ఆయన ఆత్మశాంతి అప్పుడు కలుగుతుంది తప్ప ఈ చిన్న చిన్న కోరికలు ఇవి చేస్తే కాదు అని నా అభిప్రాయం. కాబట్టి ఈ జీవోఎంఎస్ 13 గురించి మనము ఎట్లయినా రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పి తెలిసింది. దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా 100% విఫలమైంది. హై పవర్ కమిటీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్షిప్లో ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ జనవరి జూలైలో మీటింగ్ జరగాలి. ఆ కమిటీ ఇంతవరకు కాన్స్టిట్యూట్ చేయలేదు. గతంలో ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ చేయలే, ఈయన వచ్చిన 13 నెలల ఈయన కూడా చేయలేదు. ఈ హత్యలకు, ఈ అత్యాచార నిరోధక చట్టానికి కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ కావాలంటే మనం ఈ డిమాండ్ చేయాలి. ఇమీడియట్గా హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయాలని ఈ వేదిక ద్వారా కూడా గవర్నమెంట్కు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయదు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు అయినప్పటి నుండి ప్రభుత్వ అధికారి ఎవ్వరు కూడా వాళ్ళు నిర్వహించాల్సిన విధులు విఫలం చెందితే వాళ్ళ మీద కూడా సెక్షన్ 4 కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. అయితే మనం ఈ వేదిక ద్వారా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ సంఘటన మీద ఇమీడియట్గా పోయి ఆడ బాధిత కుటుంబానికి పరామర్శించాలి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అందించే బాధ్యత అక్కడున్న జిల్లా కలెక్టరు, ఎస్పీ. చట్ట ప్రకారము వీళ్ళు అక్కడ పోలేదు కాబట్టి కలెక్టరు, ఎస్పీ మీద కూడా సెక్షన్ 4 కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయాల్సిన బాధ్యత కూడా నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా. చట్టాలు ఉన్నాయి, కానీ అమలు చేయాల్సిన ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ విఫలం చెందినప్పుడే ఈ అట్రాసిటీస్ పెరిగిపోతుంది. కాబట్టి తప్పకుండా ఒక కలెక్టర్ మీద, ఒక ఎస్పీ మీద మనము కేసు నమోదు చేయగలిగితే 50% కేసులు సక్సెస్ అవుతాయి. అయితే ఈ ప్రధానంగా సూర్యాపేటలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు డిమాండ్ మీద ఒకటి పెట్టడా, దాంతోపాటు దాంట్లోనే కలెక్టర్ విచిత్రం ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు ఏమన్నది, పోయి కుటుంబానికి పరామర్శించాలి జిల్లా కలెక్టరు, ఎస్పీ అని. ఇప్పటిదాకా పోలే వాళ్ళు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. చట్టాన్ని ఎట్లయినా ఉల్లంఘించారు, కానీ ఈ విధంగా చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఇవన్నీ జరగడానికి ప్రజా సంఘాలుగా అందరం మనం కలిసి పనిచేయాల్సిన బాధ్యత మన మీద, అందరి మీద ఉంది అంటూ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ లీగల్ బ్యాటిల్ ఏదైతే చేస్తున్నారో ప్రతి ట్రయల్కి కూడా అక్కడ పోయి బెయిల్ గురించి వీళ్ళు రిజ్వాన్ అండ్ టీం పనిచేస్తున్నది. వారికి సంఘాలుగా మనం ఏ విధంగా సహకరిస్తే వాళ్ళు ఇంకా గట్టిగా పనిచేసే అవకాశాలు ఉంటాయో ఆ వ్యవస్థ కూడా మనం బాధ్యతగా మన సంఘాలుగా మనం భుజం మీద వేసుకొని అటువంటి సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ, దీంతో పాటు ముఖ్యంగా ప్రజా సంఘాలుగా మాల వంటి
ఇంట్లో జరిగిన మాలబంటి హత్య మన ఇండ్లలో మన కుటుంబంలో జరిగిన అని భావించి వాళ్ళకి శిక్ష పడేంత వరకు మనం సీరియస్గా పనిచేస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్ష పడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి మాలబంటి మరో మాలబంటి కాకుండా ఉంటుందని తెలియజేసుకుంటూ, మీరు మన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా తప్పకుండా మా వంతు పూర్తి సాయశక్తుల భాగస్వాములై ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి మా వంతుగా కృషి చేయడమే కాకుండా అవసరం ఉంటే ఇంకా మీరు ఎటువంటి మిలిటెంట్ కార్యక్రమాలు ప్రోగ్రామ్ ఇచ్చినా దాంట్లో కూడా ముందు వరుసలో ఉంటే ముందు పోతామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన అభినవన్నకు మరోసారి ఉద్యమ జై భీమ్ తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.